హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలి ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి జయంత్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ వచ్చేసి 2 months ఇస్తారు. సో 2 months తర్వాత వీడు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్తున్నాడు. పొద్దున్నే లేచి వాడి కోసం లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇన్ని రోజులు చాలా ప్రశాంతంగా సాఫీగా ఉండింది. మంచిగా లేట్గా లేచి నిదానంగా ఫుడ్ చేసుకొని తిని ప్రశాంతంగా గడిచిపోయేది. ఇప్పుడు అలా కాదు, పొద్దున్నే లేస్తేనే ఉరుకులు పరుగులు అన్నట్టే ఉంటుంది. సో ఇక్కడ నేను లంచ్ బాక్స్ కోసం పొంగనాలు అయితే చేస్తున్నాను. వాడికి బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేనైతే బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే పెడతాను. నేను అసలు రైస్ పెట్టను, వాడికి తినడం రాదు. పైగా కింద అంతా చల్లితే మళ్ళీ ఇబ్బంది అవుతుందని మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ ఐటమ్సే పెడతాను. సో పొంగనాలలోనే కొద్దిగా క్యారెట్, ఆనియన్, గ్రీన్ చిల్లీ చాప్ చేసి దాన్ని పిండిలో కలిపేసి వేస్తున్నాను. సో కంపల్సరీగా చట్నీతోనే తింటాడు. ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ కాబట్టి వాడిని దేవుడికి మొక్కరా అంటే మొక్కుతున్నాడు. సో లాస్ట్ ఇయర్ అంతా చాలా సాఫీగా గడిచిపోయింది స్కూలింగ్ మొత్తం కూడా. ఈ ఇయర్ కూడా చాలా ప్రశాంతంగా గడవాలని దేవుడికి మొక్కుకోమంటేను వాడు మొక్కుతున్నాడు. సో లాస్ట్ ఇయర్ వెళ్ళిన స్కూలు, ఈ ఇయర్ వెళ్ళిన స్కూలు డిఫరెంట్ జైది. సో ఈసారి కొత్త స్కూల్కి అయితే వెళ్తున్నాడు. యూజువల్గా ఇక్కడ స్కూల్స్ చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతాయి. 8 కల్లా స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో 7:30 కల్లా వీడి ఇంట్లో నుంచి బయలుదేరాలి. ఆలోపే వీడికి స్నానాలు, బ్రేక్ఫాస్ట్ చేయడము, తినిపించడం అన్నీ కూడా చేయాలి. మ్యాక్సిమం నేను ఫుడ్ తినిపించే పంపిస్తాను. పొద్దున్నే ఖాళీ కడుపున వెళ్తే 11:30కి ఉంటుంది వాళ్ళకి లంచ్ బ్రేక్. సో అంతవరకు ఇబ్బంది అవుతుందని మ్యాక్సిమం తినిపిస్తాను. ఇక్కడ జయ అయితే ఫుల్గా ఎక్సైటెడ్ ఉన్నాడు వాడి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్కి అయితే. అంటే 2 months నుంచి ఇంట్లోనే కూర్చొని చాలా బోరింగ్గా ఫీల్ అయ్యాడు. ఈసారి ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి. అందుకనే మేము అసలు ఎక్కడికి వెళ్ళలేదు కూడా సమ్మర్ హాలిడేస్లో. ఇంట్లో కూర్చొని బోరింగ్గా ఫీల్ అయ్యాడు. సో ఇక్కడ ఫస్ట్ డే కాబట్టి పేరెంట్స్ని కూడా క్లాస్ రూమ్లోకి అలో చేస్తారు. సో నేను వాళ్ళ నాన్న సాన్వి ముగ్గురం కలిసి వాడి క్లాస్ రూమ్ వరకు డ్రాప్ చేద్దామని వెళ్తున్నాము. సో క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే టీచర్ వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంది, పిల్లలందరినీ కూడా. ఆల్రెడీ వీళ్ళకందరికీ సీటింగ్ అరేంజ్మెంట్ చేస్తున్నారు. వాళ్ళ ప్లేస్లో పిల్లల్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టారు వాళ్ళ టీచరు. సో వాళ్ళకి ఇలా నేమ్స్ ఆ బెంచెస్ పైన ఆల్రెడీ నేమ్స్ స్టిక్ చేసి ఉన్నాయి. అండ్ అలాగే ఇలా కార్డ్బోర్డ్ పైన నేమ్స్ రాసి ఆ క్లిప్స్ పైన ఒక్కొక్క దానిపై ఒక్కొక్క లెటర్ రాసి అలా పెట్టున్నారు, ఒక యాక్టివిటీ లాగా. సో పిల్లలు చూడగానే ఫుల్ ఎక్సైట్ అయ్యేలాగా చాలా బాగా నీట్గా అరేంజ్ చేశారు. క్లాస్ రూమ్ కూడా చాలా బాగుండింది. అండ్ జై ఎంత ఎక్సైటెడ్గా వచ్చాడో ఇంటి నుంచి, అంతే డల్ అయ్యాడు అసలు క్లాస్లోకి వెళ్ళగానే. యాక్చువల్గా వాడు వచ్చేటప్పుడు స్కూల్ బయట కింద పడ్డాడు కాలు తట్టుకొని, దానివల్ల చిన్నగా దెబ్బ తాకింది వాడి చేయికి. సో మొత్తానికి డల్ అయిపోయాడు. బాధగా అనిపించింది వాడిని అలా చూసేసరికి. మేము వెళ్తాం రా అంటే నువ్వు స్టే హియర్ అని అడిగాడు. ఇంకా నీకు బాగా టైం పాస్ అవుతుంది, నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావు అని చెప్పి మెల్లిగా మేమైతే బయటకు వచ్చాము. టైం అయిందని వాళ్ళ టీచర్ వెళ్ళిపోమన్నారు. సో మేమైతే బయటకు వచ్చాము. సో బయట స్కూల్ లోపలనే పేరెంట్స్ వాలంటీర్గా ఇలా కాఫీ అయితే సర్వ్ చేస్తున్నారు. వచ్చిన ప్రతి పేరెంట్కి కూడా కాఫీ అయితే ఇచ్చారు అక్కడ. సో అప్రిసియేషన్ టైప్లో పేరెంట్స్కి. అండ్ చాలా బాగుండింది కాఫీ. నాకు అసలు ఇక్కడ కాఫీ నచ్చదు, బట్ ఆ రోజు మాత్రం చాలా బాగుండింది కాఫీ. అంటే అసలు మార్నింగ్ నుంచి హడావిడిగా లేచి అసలు ఏం తినకుండా తాగకుండా వచ్చినందుకేమో తెలియదు, కానీ కాఫీ టేస్ట్ అయితే నచ్చింది. అండ్ అనుకోకుండా ఆ రోజు నేను, మా హస్బెండ్ అండ్ సాన్వి ముగ్గురం కూడా సేమ్ కలర్ టీషర్ట్స్ వేసుకున్నాము. సో నేను ఆ విషయం జైని డ్రాప్ చేసి వచ్చేటప్పుడు రియలైజ్ అయ్యాను అన్నట్టు. సో అదే చెప్తున్నాను మా హస్బెండ్కి. అండ్ ఇంటికి వచ్చాక నేను సాన్వికి ఇలా పజిల్ పీసెస్ ఇచ్చి మిగతా పనులు అయితే చేసుకుంటాను, వంట చేసుకోవడం కానీ అలాంటిది. సాన్వి చాలా ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా చేసే యాక్టివిటీ ఏదైనా ఉంది అంటే అది పజిల్ పీసెసే.
దానికి ఆల్ఫాబెట్స్ ఏబి కూడా రావు, వాటికి ఏది బి అలా ఏం తెలీదు. బట్ జస్ట్ ఆ షేప్స్ని బట్టి ఆ పజిల్ మొత్తం ఫినిష్ చేస్తుంది. చాలా నీట్గా ఓపిక్గా అది అయిపోయేంత వరకు పక్కకు కదలకుండా చేసుకుంటుంది. ఇలా దీనికి ఏదో ఒక యాక్టివిటీ ఇచ్చి నేను మిగతా పనులు అయితే చేసుకుంటాను. సో ఆ రోజు మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్కి సొరకాయ పప్పును బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. సో లంచ్ చేశాక జైని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. అంటే అరౌండ్ 3 o'clockకి 1కి స్కూల్ అయిపోతుంది. సో 3 కల్లా మనం స్కూల్ దగ్గర ఉంటే 1 పిక్ చేసుకొని రావచ్చు. బట్ ఆ రోజు నాకు డాక్టర్ అపాయింట్మెంట్ ఉండింది. సో నేనైతే డాక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను. ఫస్ట్ మా హస్బెండ్ నన్ను డాక్టర్ ఆఫీస్లో డ్రాప్ చేసి జేని పిక్ చేసుకోవడానికి అయితే వెళ్తారు. జస్ట్ జనరల్ చెకప్, యాన్యువల్ చెకప్ చేయించుకుందామని వెళ్తున్నాను. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళకి యాన్యువల్ చెకప్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీగా ఇయర్లీ వన్స్ యాన్యువల్ చెకప్ చేయించుకోవాలి. మిగతా వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ చేయించుకుంటే చేయించుకోవచ్చు, లేదంటే లేదు. సో నేను యూఎస్కి వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా యాన్యువల్ చెకప్ అయితే చేయించుకోలేదు. సో ఈసారి చేయించుకుందాము అనుకుని అపాయింట్మెంట్ తీసుకున్నాను. లక్కీగా నాకు అపాయింట్మెంట్ దొరికింది. సో అందుకని యాన్యువల్ చెకప్ చేయించుకోవడానికి డాక్టర్ ఆఫీస్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ హాస్పిటల్స్ చాలా బాగుంటాయి. అంటే ట్రీట్మెంట్ ఎంత కాస్ట్లీ ఉంటుందో అండ్ సర్వీస్ కూడా అంతే బాగుంటుంది. సో అన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి. ఒకవేళ ఇన్సూరెన్స్ ఉంటే మనకు చాలా వరకు డబ్బులు సేవ్ అవుతాయి. ఒకవేళ ఇన్సూరెన్స్ లేదు అంటే హాస్పిటల్ బిల్స్ అసలు వాచిపోతాయి. మనం ఆస్తులు అమ్ముకున్న బిల్స్ పే చేయలేము, అంత దారుణంగా ఉంటాయి. సో ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ ఇక్కడ. సో యాన్యువల్ చెకప్ అయితే మోస్ట్లీ ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ చేయించుకోవడం బెటర్. ఆ రోజు నేను డాక్టర్ ఆఫీస్కి వెళ్ళాను. ఇక్కడ హాస్పిటల్స్ చాలా బాగుంటాయి. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, డాక్టరే మన దగ్గరకు వస్తారు. సో అలా ఆ రోజు నేను హెల్త్ చెకప్ చేసుకొని బయటికి వచ్చేసరికి జై వాళ్ళ నాన్న నన్ను పిక్ చేసుకోవడానికి హాస్పిటల్కి అయితే వచ్చారు. సో అక్కడ నుంచి నన్ను పిక్ చేసుకొని మేమైతే ఇంటికి వచ్చాము. ఇంటికి రాగానే ఫస్ట్ నేను ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలకి ఫుడ్ అయితే పెడుతున్నాను. జైకి అప్పుడెప్పుడో మార్నింగ్ 11:30 కల్లా ఉంటుంది లంచ్ బ్రేక్. మధ్యన స్నాక్స్ బ్రేక్ అనే ఉంటుంది. బట్ ఆ స్నాక్స్ బ్రేక్లో వాళ్ళు ఏం తింటారో ఎంత తింటారో తెలీదు. సో వీడింటికి వచ్చే వరకు 3:30 అవుతుంది. అప్పటికి ఫుల్ ఆకలి మీద ఉంటాడు. అందుకని ఫస్ట్ వాడికైతే ఫుడ్ పెడతాను. తిన్న తర్వాతనే మిగతా పనులు ఏవైనా సరే, ఈవెన్ డ్రెస్ చేంజ్ చేయడం అలాంటిది కూడా ఏం లేదు. మ్యాక్సిమం ఆఫ్టర్నూన్ నేను తినిపిస్తాను. వాడికే తినమని ఇచ్చానంటే వాడు తినడు, ఒక 2 ముద్దలు తిని ఇంకా ఆట పెడతాడు. సో అందుకనే కంపల్సరీగా ఆఫ్టర్నూన్ అయితే మ్యాక్సిమం నేనే తినిపిస్తాను. సాన్వి కూడా జైతో పాటు ఫుడ్ తినడానికి చాలా ఇష్టపడుతుంది. సో అందుకని వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇద్దరికి ఒకేసారి అయితే ఫుడ్ తినిపిస్తున్నాను. సో తిన్న తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు. అండ్ వాడికి ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనేది ఒక కార్డ్ అయితే పెట్టి పంపించారు వాళ్ళ టీచరు. సో దాంతో ఒక మ్యాండేటరీ ఫోటో దిగే కార్యక్రమం అయితే ఇది నడుస్తుంది ఇక్కడ. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.